ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ కంఠ స్థలాలు మరియు చొక్క భూములు, అసైన్డ్ భూములు, అలాగే ఇళ్ల స్థలాలు అంటే పట్టాలు లేనటువంటి ఇళ్ల స్థలాలు. సో వీటన్నిటిని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో వీటితో పాటుగా మనం చాలా దగ్గర వినే ఉంటాం కదా, ఈ యొక్క పొలం అనేది మాదండి, సో ఈ యొక్క పొలాన్ని వేరే వాళ్ళ మమ్మల్ని మోసం చేసి పట్టా అనేది చేంజ్ చేసుకున్నారు, సో పాస్బుక్ అనేది వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారని. సో ఇట్లాంటివన్నిటి కూడా మనకి ఇక నుంచి మోసాలు జరగకుండా లాకింగ్ సిస్టమ్ అనే కొత్త అప్డేట్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా గ్రామ కంఠ భూములు కలిగిన వారైనా, లేక అసైన్డ్ భూములు కలిగిన వారైనా, చొక్కా భూములు కలిగిన వారైనా ఎవరైనా సరే కనుక ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అద్భుతమైన అవకాశాన్ని అయితే ఇచ్చిందనమాట. సో ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 1954కు ముందుగా ఉన్నటువంటి భూములకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి చిన్న అప్డేట్ని కూడా మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూమి కేటగిరీలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ళు, గ్రామ కంఠ పరిధిలో ఉన్నటువంటి స్థలాలు, వీటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1954 కంటే ముందుగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను కూడా, వాటికి సంబంధించినటువంటి భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క డాక్యుమెంట్లు లేనటువంటి గ్రామాలలో ఉన్న ఇళ్లన్నిటికి సంబంధించి, అంటే ఇప్పటికే మీకు ఇళ్ల స్థలం కనుక ఉంటే, సో ఆ యొక్క విలేజ్ పరిధిలో మీకు పట్టాలు కనుక లేకపోతే దాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ గ్రామంలో ఏ ఇళ్ళకు కూడా పట్టాలు కానీ లేకుండా కానీ ఉంటే మాత్రం సో ఆ యొక్క స్థలాలన్నింటినీ కూడా ఇప్పుడు గ్రామ కంఠ భూములుగా గుర్తించింది. ఈ యొక్క గ్రామ కంఠ భూములుగా వాటి నుంచి కన్వర్ట్ చేసి శాశ్వత యాజమాన్యపు హక్కులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ కంఠ భూములు ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే త్వరలో ప్రారంభించబోతున్నారు. 1954 కంటే ముందుగా ఈ యొక్క భూములు కలిగి ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మీరు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ మనకు మరో 2-3 రోజుల్లో క్లారిటీగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశం పైన మనకు శుభవార్త అయితే అందించబోతుంది. ఇక చుక్కల భూములకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయాన్ని చూస్తే, ఈ చుక్కల భూమి విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ, విధి విధానాలు తీసుకొచ్చినా కానీ వాటి వల్ల సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ చుక్కల భూములకు సంబంధించి సుమారు 1,90,000 ఎకరాలకు పైగా గత ప్రభుత్వం చట్టబద్ధం అయితే చేసి, సో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించడంతో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు రీసర్వే 2.0 కింద పూర్తయిన వెంటనే పంట యొక్క లబ్ధిదారులు కంటే భూమికి సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో సో వారికి సంబంధించినటువంటి కేవైసీలు, రిజిస్ట్రేషన్ అన్నీ కూడా వాళ్ళకైతే పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ చుక్కల భూముల విషయంలో మరియు అసైన్డ్ భూముల విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా, అంటే గతంలో 1954కు ముందున్నటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ పద్ధతులను, ఆ యొక్క భూములకు సంబంధించినటువంటి రికార్డు పరిస్థితులను వాటన్నింటినీ కూడా ఇప్పుడు సరిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ యొక్క అనుభవంలో, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఈ యొక్క భూమి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా వస్తుంది, భూ యజమానదారుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క భూమిలో యజమానత్వ హక్కు కలిగి ఉన్నాడు, సో అనే అంశం పైన ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే ఆధారపడి ఉంటాయి. గరిష్టంగా 10 సంవత్సరాల కంటే
పైన ఎవరైతే ఒకే భూమిని సాగు చేసుకుంటూ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే సులభంగా అయిపోతుంది. సో మిగిలిన వారికి కొంచెం కష్టమైతే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసైన్మెంట్ భూములు కానీ, చొక్క భూములు కానీ, లేదా గ్రామ కంటాలలో ఉన్నటువంటి భూములు కానీ మీ యొక్క యజమానపు హక్కు పరిధిని బట్టి మనకు రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ యొక్క పంట పొలాల విషయంలో, అసైన్డ్ భూముల విషయాల్లో మనం చాలా దగ్గర రెగ్యులర్గా వినేటువంటి వర్డ్స్ ఏంటంటే, ఈ భూమి మాదండి, ఈ భూమిని వేరే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పేరు మీదకి మార్చుకొని పట్టాదారు పాస్బుక్ చేసుకున్నారు, సో మమ్మల్ని మోసం చేశారని. సో ఇట్లాంటివన్నిటి కూడా జరగకుండా, మోసాలు జరగకుండా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు లాకింగ్ సిస్టమ్ని అయితే తీసుకువచ్చింది. ఈ భూమిని మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, సో మీరు అసైన్మెంట్ భూములైనా సరే మీ దగ్గర పట్టా పాస్బుక్ ఉంటే మీరేం చేయొచ్చు అంటే, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అనేది చేసుకోవాలి. ఈ ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అనేది చేసుకుంటే, అంటే మనం రైతు సేవా కేంద్రాలలోకి వెళ్ళి అక్కడ మనం రైతు లాకింగ్ సిస్టమ్ గురించి మనం వాళ్ళని అడిగి మన యొక్క పంట పొలానికైతే మనం లాకింగ్ సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు. మన భూమికి మనం లాకింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన ఆధార్ నెంబర్ని యూస్ చేసి వాళ్ళు లాకింగ్ సిస్టమ్ అయితే యాక్టివేట్ చేస్తారు. సో అనంతరం మనం బయోమెట్రిక్ కానీ ఓటీపీ ద్వారా కానీ కన్ఫర్మ్ అయితే చేస్తాము. సో ఇది మనకు ఆటోమేటిక్గా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎవరికైనా సరే మీరు భూమి అమ్మినా లేదా ఎవరైనా మీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధిత అధికారులకు లంచాలిచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రయత్నించిన ఆటోమేటిక్గా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ ద్వారా విషయం అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీకు మీ యొక్క భూమిని వేరే వారి పేరు మీదకి మార్చడానికి ఈ విధంగా చేస్తున్నారు. సో ఇది మీరు అమ్మారా, లేకపోతే మీరు అతనికి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారా? సో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయండి, లేదా మీరు బయోమెట్రిక్ వేసి కన్ఫర్మ్ చేయాలని చెప్పి మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ మెసేజ్ని మీరు చూసుకొని మీ యొక్క భూమిని ఒకవేళ నిజంగా మీరు ఎవరికైనా అమ్మి వాళ్ళకి పేరు మీద రిజిస్ట్రేషన్స్ అనేది మార్చుకోవాలంటే మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అనమాట ఓటీపీ ద్వారా. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా మీ భూమిని ఎవరైనా కొట్టేయాలంటే మాత్రం ఛాన్సే ఉండదన్నమాట. 100% చాలా అంటే చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో మనకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే డైరెక్ట్గా మొబైల్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అమ్మాలనుకుంటే మాత్రం ఆ యొక్క బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా మీరు వేసి వాళ్ళ పేరు మీద కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అసైన్డ్ భూములు మరియు చొక్క భూములు కొనుక్కున్నటువంటి, అంటే కొనుగోలు చేసినటువంటి వారందరికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అవకాశాన్ని అయితే కల్పించిందండి. సో ఇప్పటికే ఆల్రెడీ ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో, సో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమి లాకింగ్ సిస్టంలో కనుక ఉంటే డైరెక్ట్గా ఈ లాకింగ్ సిస్టమ్ నుంచి ఆ సంబంధిత ఎవరైతే ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసినటువంటి రైతు ఉన్నారో, సో వాళ్ళ పేరు మీదకి కన్వర్ట్ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. సో వీటికి సంబంధించినటువంటి త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ను కూడా అయితే ప్రారంభించబోతుంది. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలలో లాకింగ్ సిస్టమ్ని అయితే ఎనేబుల్ అయితే చేస్తున్నారు. సో మీరు లాకింగ్ సిస్టమ్ అయితే మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇప్పటికే మీరు ఎవరు భూమైనా కొని ఉంటే, అసైన్మెంట్ భూములు అవన్నీ కొని ఉంటే అవి మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావడానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క భూ తగాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయని, అంటే ఇప్పుడున్నటువంటి రీసర్వేలో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క సర్వేలన్నింటినీ కూడా సరిచేసిన అనంతరం మరో 2-3 రోజుల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు గ్రామకంట భూములు, ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సర్వే ఎవరైతే ఉన్నారో సర్వేలు, సో వాళ్ళ ద్వారా ఇప్పటికే అన్ని యొక్క భూముల విషయాలకు సంబంధించినటువంటి ఆ యొక్క సర్వే నెంబర్లన్నీ కూడా గ్యాదర్ చేశారు. అండ్ పట్టాదారు పాస్బుక్లను కూడా వాళ్ళకి ఇచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సర్వం సిద్ధం చేసింది. అయితే ఎవరైతే ఇప్పుడు అసైన్మెంట్ భూములు కొనుక్కొని ఉన్నారో, సో మీరు ఒక 2-3 రోజులైతే ఓపిక పట్టండి. మనకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రాబోతుంది. అంటే ఎవరైతే భూమి కొనుగోలు చేస్తున్నారో, సో అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారో, గ్రామకంట భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, చొక్క భూములు కావచ్చు, సో ఇవి మీరు కొనుగోలు చేసినటువంటి వారందరూ యజమానపు హక్కునైతే కల్పించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో మనకు శుభవార్త అయితే అందించబోతుంది. సో వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఆ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.